శ్రీ గురుభ్యో నమః. భావనాగమ్య, భావన చేత పొందదగిన అమ్మ. గమ్య పొందదగినది, అగమ్య పొందసఖ్యము కానిది. రెండు అర్థాలు ఉన్నాయి. పొందదగినదే గాని మనకు మనంగా పొందలేము అని భావం చెప్పుకోవచ్చు. కఠోపనిషత్తులో ఇలా ఉంది: యమే వైశ్య వృణుతే తేన లభ్య తస్తైష ఆత్మ వివృణుతే తనూం స్వాం. ఎవరిని ఈ ఆత్మ ఎన్నుకుంటుందో అతనికే లభిస్తుంది. ఆత్మ తన స్వరూపాన్ని అతనికి తానే వ్యక్తం చేస్తుంది. ఆత్మ దానికదే వరిస్తుంది అన్నప్పుడు ఇక ప్రయత్నం ఎందుకు అంటారేమో. అలా కాదు, వర్షం దానికదే పడుతుంది. మన పాత్ర నిండాలంటే దానికి అభిముఖంగా ఉంచాలి. మన ప్రయత్నం అంతవరకే. ఆర్తి అంటే అదే. మన హృదయాన్ని లౌకికం వైపుకు కాకుండా దైవం వైపుకు ఉంచినప్పుడు ఆయన అనుగ్రహ వర్షం నిండుతుంది. అందుకే షిరిడీ బాబా అన్నారు, మీరంతా బోర్లించిన కుండలు అని. మన ప్రయత్నంతో పాత్రను దేవుని అభిముఖంగా పెట్టినప్పుడు అప్రయత్నంగా అనుగ్రహ వర్షంతో నిండుతుంది. 10వ తరగతి చదువుతున్న వెంకట్రామన్ అనే ఓ 16 ఏళ్ల అబ్బాయి పెరియ పురాణం చదివి హృదయాన్ని శివుని అభిముఖంగా ఉంచేశాడు. మృత్యుభయం కలిగి మృత్యుభయం తొలగింది. ఆ హృదయ పాత్రలో దైవం నిండిపోయింది. వెంకట్రామన్ శివైక్యం చెందాడు. అక్కడ్నుంచి శివుడు రమణుడిగా నటించాడు. యద్భావం తద్భవతి. నీవు ఏది భావిస్తే అదైపోతావు. శివోహం అని భావిస్తే శివుడైపోతావు. అహం బ్రహ్మస్మి అని భావిస్తే బ్రహ్మం అయిపోతావు. అహం గణపతి అని భావిస్తే గణపతి అయిపోతావు. అనుకున్నంత మాత్రాన అయిపోతామా అని నేను అడిగితే అయిపోతావు అన్నారు స్థిరంగా నా గురువు. నేను బాబు అనే అబద్ధాన్ని అనుకొని నిజం చేసుకున్నావుగా, మరి నేను బ్రహ్మము అనే నిజాన్ని అనుకొని ఎందుకు నిజం చేసుకోలేవు అని ప్రశ్నించారు నా గురువు. అనిలాచల శివమాలలో నా గురువు ఇలా అన్నారు: ఎంతని తలచిన అంతటివాడుగా ఏర్పడుదువురా అనిలాచల, ఎట్టుల తలచిన అట్టే అవుదువు ఏమి చోద్యమో అనిలాచల. భావమే ఘనమై రూపం దాలుస్తుంది. శివుని భావమే ఘనమై విశ్వమయ్యింది. తానేకమనేకమవుదునని తత్పరమైతివి అనిలాచల. కలలు కనండి అని కలాంగారు అందుకే చెప్పారు. ముందు భావిస్తే భవిష్యత్తులో అదే కార్యరూపం దాలుస్తుంది. వాస్తవం కాని ఊహ నీ చేత ఊహించబడదు అంటారు నా గురువు. భావమే సర్వము, భావించేవాడే దైవము. కర్మ అంటే ధర్మం, భక్తి అంటే భావన, జ్ఞానం అంటే విచారణ. భావనే భక్తికి ఉపాసనకు ప్రాణం. అమ్మవారిని 4 విధాలా భావించాలి. అర్చన చేసేటప్పుడు సాకార రూపంగా, స్తుతి చేసేటప్పుడు శబ్దశక్తిగా, చింతన చేసేటప్పుడు ప్రాణాయామంగా, విచారణ చేసేటప్పుడు సర్వవ్యాప్తమైన పరమాత్మగా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా అంటారు అన్నమయ్య. భావించు భావించు భావించు. భావ సమూహమే ప్రపంచం, భావ సమూహమే ఆధ్యాత్మికం. కొండను శివుడని భావించి తరించాడు రమణుడు. ఇటుకను గురువని భావించి తరించాడు షిరిడీ బాబా. శిలను అమ్మ అని భావించి తరించాడు పరమహంస. తన శిష్యుడొకడు రాముని చిత్రపటం గీసి తెచ్చినప్పుడు రారా మా ఇంటి దాకా అంటూ రాముణ్ణి ఇంటి లోపలికి ఆహ్వానించాడు త్యాగరాజు. త్యాగరాజు భావనలో అది పటం కాదు, రాముడే. సమయం మించిపోయిందని తన ప్రియురాలి చన్నును శివలింగంగా భావించి పూజించిన భక్తి నిష్ఠాపరులున్న పుణ్యభూమి భరతభూమి. అప్పటి వరకు భోగవస్తువుగా ఉన్నది కాస్త శివలింగం అయిపోయింది అతని భావనలో. ఆధ్యాత్మికమంతా భావనాత్మకమే. సత్యంలో నుంచే భావన మొలుస్తుంది. భావన యొక్క పూర్వరూపం సత్యం. సిద్ధిలో నుంచే సాధన కలుగుతుంది. సాధన యొక్క పూర్వరూపం సిద్ధి. భగవంతునిలో నుంచే భక్తుడు ఆవిర్భవిస్తాడు. భక్తుని పూర్వరూపం భగవంతుడు. ఏకత్వ భావనాయోగ క్షేత్రజ్ఞ పరమాత్మనో. జీవాత్మ మరియు పరమాత్మ యొక్క ఏకత్వ భావనయే నిజమైన యోగం.